ఈ రోజు మన ఫాలోవర్ ఇంట్లో కూర్చొని నేను భోజనం చేస్తానని నా కల్లో కూడా ఊహించలేదు. అసలు ఏమైందో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను చేసే వరకు ఈ మధ్య తగ్గిపోయిందని ఖాళీగా ఎందుకుందాంలే అనేసి మా మామతో కలిసి పనికి వెళ్ళానండి. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే మా మామ పని చేసేది మన ఫాలోవర్ ఇంట్లోనే అండి. ఇక అక్కడ ఆ అన్న నన్ను కనుక్కొని, తమ్ముడు నీ వీడియోస్ నేను చూస్తుంటాను, బాగుంటాయి, నీకు ఫాలో కూడా చేశానని చెప్పాడండి. థ్యాంక్ యూ అన్న అని చెప్పి ఇంకా పని స్టార్ట్ చేసుకున్నానండి. ఇక పని చేసుకుంటూ ఉంటే కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడండి తాగమని. ఇక కాఫీ తాగేసి పని చేసుకుని మధ్యాహ్నం 1 గంటకు ఆపేసి ఇక మొహం కడిగి భోజనానికి హోటల్ కి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు, మా ఇంట్లో తినకుండా అని చెప్పి పట్టుకున్నాడండి. పర్లేదన్నా నేను బయట తినేస్తా అని చెప్తే, ఎక్కడికి తమ్ముడు నువ్వు వెళ్ళేదని చెప్పి లాక్కొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టాడండి. నాకు ముందుగానే కొంచెం సిగ్గండి కొత్తలో ముందర తినడానికి. ఇక అన్న ఫీల్ అవుతాడులే అని అక్కడే తినేసానండి. ఇక అన్న ఇంట్లో నేను ఏమేమి తిన్నానో చూడండి. వైట్ రైస్, పప్పు, ఇంకా చికెన్ ఫ్రై అయితే పెట్టాడండి. ఇక పప్పు అన్నం కలుపుకొని చికెన్ పెట్టుకొని తినేసానండి. ఇక టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. వాళ్ళ ముందర సరిగ్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోయాను. ఇక పెరుగు ఇచ్చింటే పెరుగన్నం కలుపుకొని తినేసానండి. ఇక అన్నకి చూపిస్తామంటే అన్న వీడియో తీయొద్దని చెప్పాడండి. సో ఈ విధంగా అయితే మన ఫాలోవర్ ఇంట్లో నాకు భోజనం చేసే అదృష్టం దొరికిందండి. ఇక అన్న గురించి ఒక మంచి కమెంట్ పెట్టి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.